అత్తయ్య ఓ 3 చుట్లు తిరిగితే సరిపోతుంది కదా? సరిపెడదాంలే రోజా. అమ్మగారు, పంతులు గారు చెప్పినట్టు 108 సార్లు తిరగాలి కదా? అమ్మగారు సరిగ్గా వినలేదనుకుంటా. పంతులు గారు చెప్పినట్టు చేయకపోతే మీకే అరిష్టమమ్మా. పోనీ మీ వల్ల కాదంటే చెప్పండి, పంతులు గారికి చెప్పేద్దాం. ఇది నా వల్ల కావడం లేదని వాళ్ళ దగ్గర చెప్పి నన్ను తక్కువ అంచనా వేయించాలని చూస్తుంది. పదండి అమ్మగారు. చెప్పానా? మేము చేయలేమని చెప్పానా? అవలీలగా చేసేస్తాం. పద రోజా. ఈవిడికి ఈగో హర్ట్ అయినట్టుంది. ఏం ఆలోచిస్తున్నావు? అత్తయ్య, ఆయన దగ్గర తక్కువ అయిపోతుంది అనుకుంటూ తిరుగుతోంది. నీ మూలంగానే నాకు అలవాట్లేని పని చేయాల్సి వస్తోందే. ఆకలికి ఆగలేని దానివి నువ్వు ఉపవాసం చేయగలవా? చుక్కలు కనిపిస్తున్నట్టున్నాయి. అసలే ఆకలిసి చేస్తుంటే ఈ గోలేంటి అత్తయ్య? 10 తిరిగేసరికి నీరసం పెరిగిపోతుంది. ఇంకా 108 రౌండ్లు అంటే హాస్పిటల్లో పడను కదా? చూస్తే అలాగే ఉంది. అమ్మగారు, అప్పుడే అలసిపోతే ఎలా? ఇంకా 78 ఉన్నాయి. ఇప్పటిదాకా 30 అయ్యాయా? పోనీ కుదరకపోతే చెప్పండి, వెళ్ళి పంతులు గారికి చెప్పేద్దాం. నువ్వుండవే. మాటి మాటికి పంతులు గారు అంటావు. అదే 30 అయ్యాయని రోజమ్మ అన్నారు కదా, అందుకే అన్నాను. తను ఆ ఉద్దేశంతో అనలేదు. అప్పుడే 30 అయిపోయాయా అనంది. పద రోజా, పద. అమ్మగారు, 50 అయిపోయాయి. 50% అయింది. పదండి. అమ్మగారు, ఇంకొక 8. పద రోజా. తిరగండి, తిరగండి. ఈ ఉపవాస పూజలో అత్తయ్య అలవాటంటే నాకు డౌట్. అయిపోయాయి అమ్మగారు. చూసారుగా, ఈ కంఠమనేని రమాదేవి ఏదైనా అవలీలగా చేసేయగలదు.